సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టేందుకు కొత్త ప్రణాళికలను తీసుకురావడం సరైంది కాదని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా మరపడక గ్రామ ఉపాధి హామీ కూలీలు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తొలగించి విబి జీరామ్జీ అనే కొత్త పేరును నిర్ణయించడం వెనుక కుట్ర ఉందని వారు ఆరోపించారు. ఇది మహాత్మా గాంధీ ఆశయాలకు విరుద్ధమని తెలిపారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది కూలీలకు జీవనాధారం లభిస్తోందని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పాత పద్ధతిలోనే కొనసాగించాలని, కూలీల హక్కులను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ ఉపాధి హామీ పని పథకం ఇదివరకు ఎట్లున్నో అదే విధంగా కొనసాగిస్తే బాగుంటుంది. మాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మేము పొద్దున్నే వస్తాము, ఎందుకంటే రేపు ఎండలు ముదిరినా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మాకు తప్పనిసరిగా పాత పద్ధతి ప్రకారం ఉంటేనే మాకు బాగుంటుందని మేము కోరుతున్నాం. మాది ఉపాధి పని కూలీలో మేము పని చేయడానికి వస్తాము. మాకు ఈ వరకు పాత రూలు ప్రకారమే మాకు జర అప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు డబల్ తీసే వరకు మాకు జర చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పనికి కూడా ఇప్పుడు వచ్చి ఫస్ట్ వచ్చి పొర దిగిపోతే అప్పుడు జర మంచిగా ఉండే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పని చేసిపోతే మళ్ళీ వచ్చడానికి మళ్ళీ పోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇది ఎవరైనా ఊర్లోకి కూడా యాపతికి పోకుండా అవుతుంది సార్. ఇది మాకు చాలా ఇబ్బందులు పాత రూల్ ప్రకారమే మాకు చూడాలని కోరుతున్నాం.